ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ డౌట్స్ అండ్ ఒపీనియన్స్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎంఎల్టీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఎస్ సో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి బయోకెమిస్ట్రీలో సెకండ్ లెసన్ అనమాట. సెకండ్ లెసన్లో రిసెప్షన్, రిజిస్ట్రేషన్ అండ్ బయోకెమికల్ పారామీటర్స్ ఇన్వెస్టిగేటెడ్ అని చెప్పి యూనిట్ 2లో ఉంది. సో ఈ టాపిక్లో ఏంటి అంటే రిసెప్షన్ అంటే ఏమిటి, రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి, ఇంకా లోపల మనకి ల్యాబ్ ఆర్డర్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ల్యాబ్లో రిజిస్టర్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అండ్ ఈ బయోకెమికల్ పారామీటర్స్ అంటే ఏంటి, వాటి నార్మల్ వాల్యూస్ ఏంటి అనేది మనము ఈ లెసన్లో చూస్తాం మనం. సో ఫస్ట్ మనము రిసెప్షన్ అంటే ఏంటో చూద్దాము. సో రిసెప్షన్ కన్నా ముందు మనకి ఫస్ట్ అవుట్ పేషెంట్ ఏంటి, ఇన్ పేషెంట్ ఏంటి అనే క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి, డిఫైన్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్. సో when a person suffering with a health problem visits hospital, based on the diagnosis the physician will suggest the patient to take the treatment from home or by getting hospitalized. అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడో తను హాస్పిటల్కి రావడం జరుగుతుంది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్ ఆ రోగిని పరీక్షించి తను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదంటే టాబ్లెట్స్ తీసుకొని ఇంటి దగ్గర నుంచి అయినా సరే ట్రీట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా అనేది డిసైడ్ చేస్తారు. సో ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళని మనం ఇన్ పేషెంట్స్ అంటాము. ఎవరైతే హాస్పిటల్కి వచ్చి చూపించుకొని చిన్న ప్రాబ్లమే కాబట్టి ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తారో వాళ్ళని మనం అవుట్ పేషెంట్ అంటాం. సో ఇది ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్. రైట్ అబౌట్ రిసెప్షన్ ఉంది, అంటే రిసెప్షన్ అంటే ఏమిటి లేదా రిసెప్షన్ గురించి రాయండి అని. సో రిసెప్షన్ ఈజ్ ఎ డిపార్ట్మెంట్ ఇన్ ద హాస్పిటల్ అండ్ పీపుల్ వర్కింగ్ ఇన్ ద రిసెప్షన్ ఆర్ కాల్డ్ యాజ్ రిసెప్షనిస్ట్. Receptionists will give information about hospital doctors and their timings. They will make appointment for the patients with doctors. In the reception, patient history is collected and treatment records are filed and kept safe. సో రిసెప్షన్ అనేది హాస్పిటల్లో ఒక డిపార్ట్మెంట్ అనమాట. ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వాళ్ళని రిసెప్షనిస్ట్ అంటారు. ఈ రిసెప్షనిస్ట్ ఏం చేస్తారు అంటే హాస్పిటల్లో ఏ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రోగాలకి ట్రీట్మెంట్ అందిస్తారు, ఏ రోజు వస్తారు, ఏ టైంలో అవైలబుల్ ఉంటారు అనేది వాళ్ళు పేషెంట్ కి తెలియజేయడం జరుగుతుంది. అండ్ కొన్ని హాస్పిటల్స్ లో రిసెప్షన్ లో ఏం చేస్తారంటే పేషెంట్ యొక్క ఊరేంటి, పేరేంటి, తన మొబైల్ నెంబర్ ఏంటి, అడ్రస్ ఏంటి అనేది ఈ వివరాలన్నీ కూడా అండ్ అతను ఏ రోగంతో బాధపడుతూ హాస్పిటల్కి వచ్చాడు, తనకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అనేది కూడా ఇదంతా కూడా రిసెప్షన్ లో కలెక్ట్ చేసుకుని స్టోర్ చేసుకుని భద్రపరుస్తారు అనమాట. నెక్స్ట్ సో రైట్ వాట్ ఆర్ అవుట్ పేషెంట్ అండ్ ఇన్ పేషెంట్ అండ్ ల్యాబ్ ఆర్డర్ ఫార్మ్స్. అంటే అవుట్ పేషెంట్ ఫామ్ అనగానేమి అండ్ ఇన్ పేషెంట్ ఫామ్ అనగానేమి అండ్ ల్యాబ్ ఆర్డర్ ఫామ్ అనగానేమి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏంటో చూడండి, ఫస్ట్ అవుట్ పేషెంట్ ఫామ్ అంటే ఏంటో చూద్దాం. ఈ అవుట్ పేషెంట్ ఫామ్ లో ఏముంటుంది అంటే అవుట్ పేషెంట్ ఫామ్ లో ఓపీ నెంబర్ ఉంటుంది, నేమ్, ఏజ్, సెక్స్, డేట్, అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద అవుట్ పేషెంట్ and a column for the doctor to note the clinical history, symptoms and to prescribe the treatment based on the clinical condition and the diagnosis. సో ఈ అవుట్ పేషెంట్ ఫామ్ లో ఏముంటుంది అంటే పేషెంట్ యొక్క ఓపీ నెంబర్ ఉంటుంది, అంటే ఈ రోజు తీసుకున్నట్టయితే ఇతను ఫస్ట్ పేషెంటా, సెకండ్ పేషెంటా, థర్డ్ పేషెంటా అని నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అతని పేరు, అతని వయస్సు, అతను ఆడవారా మగవారా అనేది ఉంటుంది సెక్స్ లో. అండ్ డేట్ వచ్చేసి ఈ రోజు డేట్ లేదా ఏ రోజు తన హాస్పిటల్ విజిట్ చేశారో ఆ డేట్ వేయడం జరుగుతుంది. అండ్ అడ్రస్ తన ఇంటి నెంబరు, తన ఊరి పేరు, తన అడ్రస్ అనేది ఉంటుంది ఇక్కడ. అండ్ కాంటాక్ట్ నెంబర్, తన మొబైల్ నెంబర్ అనేది ఉంటుంది. అండ్ కింద ఒక కాలం ఉంటుంది, అక్కడ డాక్టర్ రాసుకోవడానికి ఉంటుంది అనమాట. ఏమేమి రాస్తారంటే డాక్టర్ ఆ పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు, ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాయి, తనకి ఏ ట్రీట్మెంట్, ఏ టెస్ట్లు అనేది ఇక్కడ రాస్తారనమాట. సో ఆ ఫామ్ ఎలా ఉంటుందో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ అవుట్ పేషెంట్ ఫామ్ మీద హాస్పిటల్ నేమ్ ఉంది, హాస్పిటల్ యొక్క అడ్రస్ ఉంది. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అవుట్ పేషెంట్ నెంబరు, నేమ్, ఫాదర్ నేమ్, ఏజ్, సెక్స్, డేట్, అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ కింద ఆర్ఎక్స్ అని ఉంది కదా, ఇక్కడ డాక్టర్ పేషెంట్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ లేదా పేషెంట్ ఏ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు, ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాయి అనేవి ఇక్కడ రాసుకుంటారు. ఈ పక్క కాలంలోనేమో ఏమైనా తనకి అంటే స్పెషల్ గా ఏమైనా కనిపించినటువంటి లక్షణాలు కానీ లేకపోతే ఏదైనా టెస్టులు ఆర్డర్ చేసినా కానీ సో అలాంటివి ఇక్కడ రాయటం అనేది జరుగుతుంది. సో మొత్తానికి అవుట్ పేషెంట్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇన్ పేషెంట్ ఫామ్ అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయో చూడండి. దిస్ ఫామ్ కంటైన్స్ డీటెయిల్స్ ఆఫ్ ఐపీ నెంబర్ అండ్ నేమ్, ఏజ్, సెక్స్, అడ్మిషన్ డేట్, వార్డ్, రూమ్,
bed number, and name of the doctor giving treatment of inpatient, and a column for the doctor to prescribe treatment based on the clinical condition and diagnosis. సో ఈ ఇన్పేషెంట్ ఫామ్ లో ఏముంటాయంటే, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ది ఇతను ఎన్నో నెంబర్, అంటే ఎన్నో పేషెంట్ ఇతను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు సో ఆ నెంబర్ ఉంటుంది, అండ్ అతని పేరు, ఏజ్, సెక్స్, అండ్ ఏ రోజు అడ్మిట్ అయ్యాడు అనే డేట్ ఉంటుంది, అండ్ ఏ వార్డ్ లో ఉన్నాడు, అండ్ ఏ రూమ్ లో ఉన్నాడు. ఒకే రూమ్ లో ఇద్దరు ముగ్గురు పేషెంట్స్ ఉంటే ఈ పేషెంట్ యొక్క బెడ్ నెంబర్ ఎంత అనేది ఉంటుంది, అండ్ ఎవరైతే డాక్టర్ ఆ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళ పేరు, అండ్ ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అనేది మొత్తం కూడా ఈ ఇన్పేషెంట్ ఫామ్ లో ఉంటుంది. సో ఇన్పేషెంట్ ఫామ్ ఇలా ఉంటుంది అనమాట. సో అవుట్ పేషెంట్ ఫామ్ కి ఇన్పేషెంట్ ఫామ్ కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు మనకి. సో కొన్ని డీటెయిల్స్ ఎక్కువగా ఉండటం ఉంటుంది. సో అవుట్ పేషెంట్ ఫామ్ లో ఇక్కడ అవుట్ పేషెంట్ నెంబర్ అని ఉంటుంది, ఇన్ పేషెంట్ ఫామ్ లో ఇన్ పేషెంట్ నెంబర్ అని ఉంటుంది. కాకపోతే అవుట్ పేషెంట్ కి ఇన్ పేషెంట్ కి తేడా ఏంటి అంటే, ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి. డేట్ ఆఫ్ అడ్మిషన్ అని, వార్డ్ అని, అండ్ రూమ్ అండ్ బెడ్ నెంబరు, ఎక్కడ ఉంటున్నారు హాస్పిటల్లో కూడా తను ఏ రూమ్ లో ఉన్నాడు, ఏ బెడ్ లో ఉన్నాడు, అండ్ ఏ డాక్టర్ తనకి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, అండ్ ఇక్కడ డే బై డే అతనికి ఈ రోజు ఎలా ఉంది, రేపు ఎలా ఉంది, ఏమేమి లక్షణాలు కనపడ్డాయి, ఏమేమి తగ్గిపోయినాయి, అండ్ లక్షణాలు తగ్గకపోవడం వల్ల ఏమైనా టాబ్లెట్స్ మార్చారా, ఇంజెక్షన్స్ మార్చారా అనేది కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇలా ఇన్పేషెంట్ ఫామ్ లో ఉండటం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్ ఆర్డర్ ఫామ్. ల్యాబ్ ఆర్డర్ ఫామ్ అంటే ఏమిటి? దిస్ ఫామ్ కంటైన్స్ details of the patient and name of different types of the test that will be performed in the laboratory. Doctor will take the test names and that have to be done for a patient. సో ఈ ల్యాబ్ ఆర్డర్ ఫామ్ లో ఏముంటుంది అంటే, ఈ పేషెంట్ యొక్క డీటెయిల్స్ రాసుకోవడానికి, అది ఓపీ పేషెంట్ అయినా ఐపీ పేషెంట్ అయినా సరే, ఆ పేషెంట్ యొక్క డీటెయిల్స్ రాసుకోవడానికి ఒక కాలం ఉంటుంది. అండ్ ల్యాబ్ లో చేసేటటువంటి వివిధ టెస్ట్ల యొక్క పేర్లు అనేవి ఇక్కడ ఉంటుంది. బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంట్ యొక్క టెస్ట్లు ఇక్కడ ఉన్నాయి, హెమటాలజీ టెస్ట్లు ఏమేమి చేస్తారు ల్యాబ్ లో అనేవి ఇక్కడ ఉన్నాయి, అండ్ సెరాలజీ టెస్ట్లు ఏమేమి అనేవి ఇక్కడ ఉన్నాయి అనమాట. సో డాక్టర్ పేషెంట్ యొక్క కండిషన్ ని చూసి పేషెంట్ యొక్క పేరు, ఏజ్, సెక్స్ ఇవన్నీ రాసేసి ఆ పేషెంట్ కి ఏమేమి టెస్టులు చేయాలి అనే దాని మీద వాటి మీద టిక్ కొడతారు. యూరియా అయితే యూరిన్, క్రియాటిన్ అయితే క్రియాటిన్, కాల్షియం, బిల్రూమిన్ అని చెప్పి ఇలా టిక్ కొట్టి ఈ స్లిప్ ఇస్తే, ఇదే స్లిప్ తీసుకొని పేషెంట్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్ లో ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్ ఈ స్లిప్ చూస్తే ల్యాబ్ టెక్నీషియన్ కి అర్థమైపోతుంది సో ఈ పేషెంట్ కి ఏమేమి టెస్టులు చేయాలనేది. సో ఇదే ల్యాబ్ ఆర్డర్ ఫామ్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ల్యాబ్ రిజిస్టర్. Lab register is used in laboratory to maintain the data of tests done on every patient on daily basis. It contains details like IP or OP number and patient name, father name, type of sample, blood, urine, CSF, stool, semen, etc. and name of the test done for the patient and diagnostic values and signature of the lab technician. సో ల్యాబ్ రిజిస్టర్ అంటే ఏంటి అంటే, ల్యాబ్ రిజిస్టర్ అనేది ల్యాబ్ లో జరిగేటటువంటి పనిని మనం రాసి పెట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి ఒక రిజిస్టర్ అనమాట. అంటే పని అంటే ఏంటంటే, ఏ పేషెంట్ వచ్చారు, అతని పేరేంటి, అతను ఇన్ పేషెంటా, అవుట్ పేషెంటా, ఒకవేళ ఇన్ పేషెంట్ అయితే అతని నెంబర్ ఎంత, అవుట్ పేషెంట్ అయితే అతని నెంబర్ ఎంత, అతని పేరేంటి, వాళ్ళ ఫాదర్ పేరేంటి, అండ్ ఎలాంటి శాంపుల్ తీసుకున్నాం, మనం బ్లడ్ తీసుకొని టెస్ట్ చేస్తున్నామా, యూరిన్ తీసుకొని టెస్ట్ చేస్తున్నామా, సిఎస్ఎఫ్, స్టూలా, సెమనా, ఎలాంటి శాంపుల్ తీసుకొని మనం టెస్ట్ చేస్తున్నాము, అండ్ ఏమేమి టెస్టులు చేసాము, అండ్ ఏమేమి వాల్యూస్ వచ్చినాయి, అండ్ ఆ టెస్టులు చేసినటువంటి టెక్నీషియన్ యొక్క సిగ్నేచర్ అనేది ఈ ల్యాబ్ రిజిస్టర్ లో ఉంటుంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ ల్యాబ్ రిజిస్టర్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి. సో సీరియల్ నెంబర్ ఉంది ఇక్కడ. సో డేట్ ఉంది 3వ తారీఖున 3/2/2021. ఐపీ నెంబర్ 101 అని చెప్పి, ఇన్ పేషెంట్ నెంబర్ 101, బి రాములు, వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి రాఘవరావు. అతని దగ్గర నుంచి బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు, యూరిన్ శాంపుల్ తీసుకున్నారు. సో టెస్ట్లు ఏమేమి ఆర్డర్ చేశారంటే గ్లూకోజ్ టెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్ని ఇక్కడ రాయాలి. ఏ టెక్నీషియన్ అయితే ఆ టెస్ట్ చేశారో అతని సిగ్నేచర్ ఇక్కడ ఉండాలి. అండ్ 3వ తారీఖున ఇంకో పేషెంట్ కూడా వచ్చాడు, ఓపీ పేషెంట్ అనమాట, అంటే వచ్చి చూపించుకొని వెళ్ళిపోయే పేషెంట్. సో ఓపీ పేషెంట్ పేరు వచ్చేసి జాస్మిన్, అండ్ వాళ్ళ ఫాదర్ పేరు వచ్చేసి జేకబ్, అండ్ తన దగ్గర తీసుకున్నటువంటి శాంపుల్ వచ్చేసి బ్లడ్ శాంపుల్. తనకి ఏమేమి టెస్టులు చేశారంటే సిబిపి, మలేరియా, వైడల్, అండ్ అవి పాజిటివ్ వచ్చినాయా, నెగిటివ్ వచ్చినాయా, వాటి వాల్యూస్ ఎంత అనేది ఇక్కడ రాయాలి. ఆ టెస్టులు చేసినటువంటి టెక్నీషియన్ యొక్క పేరు ఇక్కడ రాయాలన్నమాట. సో ఈ విధంగా ఏ రోజు ఆ రోజు డేట్ వేయాలి, అండ్ అతను ఐపీ పేషెంటా, ఓపీ పేషెంటా అని ఆ నెంబర్ ఇక్కడ వేసుకోవాలి. వాళ్ళ పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, హస్బెండ్ పేరు, ఎవరు వస్తే వాళ్ళతో పాటు వాళ్ళది ఇక్కడ రాయాలి. అండ్ శాంపుల్ ఏం తీసుకున్నాము, బ్లడ్, యూరినా, సిఎస్ఎఫ్, స్టూల్ అనేది ఇక్కడ రాయాలి. వాళ్ళకి ఏమేమి టెస్టులు చేసాం అనేది ఇక్కడ రాయాలి. ఏం ఫైండింగ్స్ వచ్చినాయి అంటే రిపోర్ట్ ఎలా వచ్చింది, వాల్యూస్ ఎక్కువ వచ్చినాయా, తక్కువ వచ్చినాయా, పాజిటివ్ వచ్చిందా, నెగిటివ్ వచ్చిందా అనేది ఇక్కడ రాయాలి.
అండ్ ఆ టెస్ట్లు చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ ఉండాలి. సో ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మళ్ళీ మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం తీసి చూస్తే ఖచ్చితంగా ఆ రోజున ఏ పేషెంట్ వచ్చారు అండ్ వాళ్ళకి ఏమేమి టెస్టులు చేశారు అనేది అండ్ వాళ్ళకి ఏ వాల్యూస్ వచ్చినాయి ఎవరు చేశారు అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇది ల్యాబ్ రిజిస్టర్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి లిస్ట్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోకెమికల్ పారామీటర్స్. బయోకెమికల్ పారామీటర్స్ అంటే టెస్ట్, బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో చేసేటటువంటి పరీక్షలు. సో ఒక్కొక్క వ్యాధికి సంబంధించి మనకి కొన్ని టెస్టులు చేస్తాము, ఆ టెస్టులే మనం పారామీటర్స్ అంటాం అనమాట. సో బయోకెమికల్ పారామీటర్స్ డన్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ మెన్షన్ దేర్ నార్మల్ వాల్యూస్. సో ఇక్కడ బయోకెమిస్ట్రీ ల్యాబొరేటరీలో చేసేటటువంటి కొన్ని టెస్టులు వాటి యొక్క నార్మల్ వాల్యూస్ ని మెన్షన్ చేయమని అడిగారు. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ బ్లడ్ గ్లూకోజ్ అనేది ఇచ్చాం మనం. సో బ్లడ్ గ్లూకోజ్ అనేది మనకి 3-4 విధాలుగా చేస్తారు. సో మనం ఉపవాసం 8 గంటలు ఉపవాసం ఉండి, అంటే 8 గంటలు ఏ ఆహారం కూడా తీసుకోకుండా ఉండి మనం వెళ్ళి ఈ టెస్ట్ చేయించుకుంటే దాన్ని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటారు. అలా కాకుండా ఆహారం తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి బ్లడ్ శాంపిల్ ఇచ్చి టెస్ట్ చేయించుకుంటే దాన్ని పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటారు. అలా ఆహారం తిన్నామా లేదా ఉపవాసం ఉన్నామా లేకుండా ఇలాంటి పట్టింపులు ఏమీ లేకుండా డైరెక్ట్ గా ల్యాబ్కి వెళ్ళి గ్లూకోజ్ టెస్ట్ చేయించుకుంటే దాన్ని ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ అంటారు అన్నమాట. సో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూ వచ్చేసి 70 to 100 mg/dl ఉండాలి. పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ వాల్యూ వచ్చేసి ఆల్వేస్ లెస్ దాన్ 140 mg/dl ఉండాలి. అండ్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ శాంపుల్ వచ్చేసి 70 to 140 mg/dl ఉండాలి. సో ఇవి కాకుండా 3 months మన బాడీలో 3 నెలలకి ఈ గ్లూకోజ్ వాల్యూ అనేది ఎలా మెయింటైన్ అయింది అని చెప్పి మనం ఇంకొక టెస్ట్ చేస్తాము. దాన్ని ఏమంటారంటే గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. సో దీని వాల్యూ వచ్చేసి ఎప్పుడు కూడా 4 నుంచి 5.9% మధ్యలో ఉండాలి. సో ఇప్పుడు మీకు ఇక్కడ గ్లూకోజ్ గురించి ఒక 4 టెస్ట్ పేర్లు అనేవి కనపడ్డాయి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఏమని మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకోవాలంటే ఏ పారామీటర్స్ టెస్ట్ చేయొచ్చు అంటే అప్పుడు మనం చెప్పవలసింది ఏంటి అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ ఇలాంటి పారామీటర్స్ టెస్ట్ చేస్తే మన బాడీలో గ్లూకోజ్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ ఉంది, మనకి ఫాస్టింగ్ గ్లూకోజ్ ఎలా ఫాస్టింగ్ అంటే మన బాడీలో ఏ ఆహారం తినకుండా ఉపవాసం ఉన్నప్పుడు 8 గంటలు ఉపవాసం ఉన్నాం మనం. సో అలాంటి టైంలో మన బాడీలో గ్లూకోజ్ ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ఏ పారామీటర్ టెస్ట్ చేయించుకోవాలంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేటటువంటి పారామీటర్ని టెస్ట్ చేయించుకుంటాం మనం ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే విధంగా మనం యూరిన్ గ్లూకోజ్ కూడా టెస్ట్ చేయించుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది యూరిన్ గ్లూకోజ్ లో బెనెడిక్ టెస్ట్ చేసినప్పుడు అందులో ఏ కలర్ కూడా చేంజ్ అవ్వకూడదు. బ్లూ కలర్ లో ఉన్నటువంటి బెనెడిక్ రియేజెంట్ అనేది బ్లూ కలర్ లోనే ఉండాలి. ఇది యూరిన్ గ్లూకోజ్. సో నెక్స్ట్ వచ్చేసి లివర్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం లివర్ పారామీటర్స్ ఇక్కడ కనిపించేవన్నీ కూడా లివర్ పారామీటర్స్, లివర్ సరిగా పనిచేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం చేసేటటువంటి టెస్ట్లు ఇవి. సో అవి ఏ టెస్ట్ అంటే టోటల్ ప్రోటీన్, ఆల్బ్యూమిన్, గ్లోబులిన్, టోటల్ బిలిరూబిన్, డైరెక్ట్ బిలిరూబిన్, ఇండైరెక్ట్ బిలిరూబిన్, ఏఎస్టి అంటే అలనైన్ ఆస్పర్టేట్ ట్రాన్స్అమైనేజ్ అని, అండ్ ఏఎల్టి అంటేనేమో అలనైన్ ట్రాన్స్అమైనేజ్ అని, ఏఎస్టినే మనం ఎస్జిఓటి అంటాము, సీరం గ్లూటామేట్ ఆక్సాలోట్రాన్స్ఫరేజ్ అని, అండ్ ఏఎల్టీనే ఎస్జిపిటి అంటాం, సీరం గ్లూటామేట్ పైరువేట్ ట్రాన్స్ఫరేజ్ అని అంటాము. సో ఇక్కడ టోటల్ ప్రోటీన్ నార్మల్ వాల్యూ వచ్చేసి 6.0 to 8.3 grams/dl ఉండాలి. అండ్ ఆల్బ్యూమిన్ వచ్చేసి 3.4 to 5.4 grams/dl ఉండాలి. అండ్ గ్లోబులిన్ వచ్చేసి 2.0 to 3.5 grams/dl. అండ్ టోటల్ బిలిరూబిన్ వచ్చేసి 0.3 to 1 mg/dl. అండ్ డైరెక్ట్ బిలిరూబిన్ వచ్చేసి 0.1 to 0.3 mg/dl. అండ్ ఇండైరెక్ట్ బిలిరూబిన్ వచ్చేసి 0.2 to 0.8 mg/dl. ఏఎస్టి వచ్చేసి 5 to 40 units per liter. అండ్ ఏఎల్టి వచ్చేసి 7 to 56 units per liter. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొన్నేమో grams/dl లో ఉన్నాయి, కొన్నేమో యూనిట్స్ పర్ లీటర్ లో అని మనం రిపోర్ట్ రాయటం జరిగింది. సో ఇవేంటి అనేది మీకు కమింగ్ లెసన్స్ లో మీకు అర్థమవుతుంది అనమాట. సో మొత్తానికి లివర్ అనేది సరిగ్గా పనిచేస్తుందా లేదా అంటే మనం ఈ పారామీటర్స్ టెస్ట్ చేస్తాం. అంటే సింపుల్ గా ఈ టెస్టులు చేస్తే మనకి ఈ టెస్టులు చేస్తే మనకి లివర్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని తెలిసిపోతుంది. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ లెసన్ అనేది వొకేషనల్ ఎంఎల్టీ బయోకెమిస్ట్రీలో 2nd యూనిట్లో ఉన్నటువంటి లెసన్. సో ఈ లెసన్లో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.